జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనకు టికెట్ కేటాయించిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? ఇన్ కేస్ ఆఫ్ చాలామంది సీనియర్లు కూడా కాంగ్రెస్ టికెట్ కోసం రేసులో ఉన్నప్పటికీ కూడా ఒక యువకుడైన నవీన్ యాదవ్ టికెట్ కేటాయించడంలో మరి తోడ్పడిన అంశాలు ఏంటి తెలుసుకుందాం. అన్న నమస్తే, కంగ్రాచులేషన్స్. సో ఓవరాల్గా అనుకున్న గోల్ సాధించింది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనికి కారణం ఏమన్నా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ మేడం గారికి, రాహుల్ గాంధీ సార్కి, మల్లికార్జున్ ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ ప్రాంత ప్రజలకు ఒక కోరిక మేరకు, అంటే ఇక్కడ అందరూ కూడా స్థానికుడు కావాలనే ఆలోచన ఎక్కువగా ఉండే, అట్లా మా రేవంత్ అన్న మరి ఆలోచన చేసి స్థానికంగా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తికి అవకాశం కల్పించాలని ఒక పెద్ద నిర్ణయంతో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి, పిసిసి మహేష్ గౌడ్ గారికి, మీనాక్షి నటరాజన్ మేడంకి అండ్ విశ్వనాథం సార్కి అండ్ ఎంటైర్ క్యాబినెట్ అండ్ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి అంతా కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలైతే ఒక పండగ ఇంకా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే ఆలోచనకి ఫిక్స్ అయినారు కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఓవరాల్గా 2 సంవత్సరాల తర్వాత వస్తున్న ఉప ఎన్నిక ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంది. ప్రస్తుత పరిస్థితి ప్రతిపక్షాలు కూడా బలంగా ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్. సో ఓవరాల్గా ఈ అవకాశాన్ని మీకు అనుకూలంగా భావిస్తున్నారా? ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో మీ గెలుపు ఖచ్చితంగా భావిస్తున్నారా? 1000% కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి పోతూ ఉంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి. ఇక్కడ బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసిన పనుల మీద ఓట్లు అడగమని, కానీ సింపతి మీద ఓట్లు అడగడం కరెక్ట్ కాదు. అది బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో 2 నెలల్లోనే 150 కోట్ల రూపాయలతో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బడ్జెట్ శాంక్షన్ అయింది. అందులో 80 కోట్లు వర్క్ టెండర్స్ కూడా అయిపోయి వర్కులు కూడా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి లక్ష్యంగా పబ్లిక్లో వెళ్తున్నాం. పబ్లిక్ కూడా అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు రేషన్ కార్డ్స్ కావచ్చు, 200 యూనిట్స్ కరెంట్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, అనేక మహిళలకి వడ్డీ లేని రుణాలు కావచ్చు, అన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మద్దతు పలుకుతూ ఉన్నారు. అండ్ యువతని కూడా పెద్ద ఎత్తున మేము యువతకు కూడా నేను ఒక ధైర్యం కల్పిస్తాను. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండమని జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నాను. అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి ఇంపార్టెంట్ అని నేను కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలియజేస్తాను. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం, ఇంపార్టెంట్ అని తెలియజేస్తాను. సింపతి కాదు, మన బతుకులు, మన భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధి ఇంపార్టెంట్ అని తెలియజేస్తూ సరైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్నని ఎంతో వారి పట్ల ఎంతో నమ్మకం కలిగింది. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించే చాలామంది సీనియర్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎమ్మెల్యే టికెట్ కోసం అయితే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, మేయర్ బొంతు రామ్మోహన్ కావచ్చు, సో గడ్డం రంజిత్ కుమార్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా వినిపించినాయి. సో వీళ్ళందరూ కూడా మీ గెలుపు కోసం కృషి చేస్తారా? సో దీనికి సంబంధించి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులే, కుటుంబ సభ్యులే. అందరం కలుసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. అండ్ జనాలు డిసైడ్ అయినారు, ఇక్కడ హయ్యెస్ట్ మెజార్టీతోని గెలవాలన్నది మా టార్గెట్. తప్పకుండా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ దాదాపు 70,000 పైన మెజార్టీతో గెలవబోతుంది. బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమాన్ని మీరు ఎట్లా చూస్తారు? దాన్ని ఇంటింటికి ఈ యొక్క బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్నారు. సో ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా చెప్పమనండి. వాటితో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఇచ్చినటువంటి వాగ్దానాల మీద పనులు ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్నాం. అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ గారు, ఓవరాల్గా మీకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీద, అంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు 2 సార్లు. సో మీ జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని గెలిపించాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడున్న అభివృద్ధి కావచ్చు, తర్వాత మీ దృష్టిలో ఉన్న మీ సొంత ఎజెండా ఏముంది చెప్పండి. మా సొంత ఎజెండా అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ స్థానికంగా చాలామంది పిల్లలు 10వ తరగతి 10th తర్వాత ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ బర్డన్స్తోని
ఇంటర్ డిగ్రీకి పోవట్లేరు. ఒక నాక్టో స్కూల్లో ఇంటర్మీడియట్ కూడా ఉంది. నేను అప్పుడప్పుడు బస్సులలో తిరిగినప్పుడు ప్రజలు పిల్లలు చెప్తూ ఉంటారు. సో నా టార్గెట్ ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావాలని ఒకటి. మైనార్టీస్కి ఒక గ్రేవ్యార్డ్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ ప్రాంత సమస్యలని సాల్వ్ చేసే అవకాశం నాకు కల్పించమని నేను ప్రజల్ని కోరుకుంటూ, మీ కష్టాల్లో మీ ఇంటోడిగా, మీ కొడుకుగా, తమ్ముడుగా, అన్నగా మీకు అండగా నిలబడుతూ మీ సమస్యలను పరిష్కరిస్తానని మీకు భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించవచ్చు. ప్రతి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు 50% ఈజీగా ఉంటున్నారు. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదైతే 2500 పింఛన్ కావచ్చు, మరి కళ్యాణ్ లక్ష్మితో తులం బంగారం అనే ఒకటి పెండింగ్ ఉండిపోయింది కదా, దాని అంశాలు ఇస్తారు. అవి కూడా ఇస్తారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని చేసుకుంటూ వస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో పెన్షన్స్ ఇచ్చినటువంటి వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా తాను ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాను. సో ఓవరాల్గా 70,000 పైగా మెజార్టీతో గెలవడం కావచ్చు. తర్వాత తనకు టికెట్ ఇచ్చిన విషయంలో కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞుడినై ఉంటాను. అదే క్రమంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ గెలిపించి వారికి బహుమతిగా ఇస్తాననే అభిప్రాయాన్ని అయితే నవీన్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ, జూబ్లీహిల్స్ నుంచి.